ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కేబినెట్ ను యువరక్తంతో నింపేసింది. ప్రాంతాలు వర్గాల వారీగా సమతూకం పాటిస్తూనే యువతకు మహిళలకు అగ్రతాంబూలం అందించింది. మరోవైపు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పార్టీకి వెన్నెముకలా నిలిచిన బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఇన్ని సమీకరణాల మధ్య చాలా మంది సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి కొత్త రూపు తెచ్చేందుకు తెదేపా సాహసోపేత నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉరకలెత్తే యువరక్తం, సామాజిక సమతూకం, అన్ని వర్గాలు ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం, రాజకీయ ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొనే వారికే గుర్తింపు. ఇలా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ కొత్త మంత్రివర్గం నవ యువ శక్తితో కొత్త రూపుతో కళకళ్లాడుతోంది. పాలనలో ఉత్సాహంతో పాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి మరో 30 నుంచి 40 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. తెదేపా ఎప్పుడు అధికారంలోకొచ్చినా మంత్రివర్గమంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చూస్తున్నాం. వారితో పాటు మరికొందరు సీనియర్లకు వివిధ కారణాలు, సమీకరణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. 1983 నుంచి ఇప్పటి వరకు తెదేపా అధికారంలోకొచ్చాక స్పీకర్గా పనిచేసిన కాలంలో తప్ప మంత్రివర్గంలో యనమల లేకపోవడం ఇదే మొదటిసారి. అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు కూడా మెజారిటీ సందర్భాల్లో మంత్రులుగా ఉన్నారు. ఈసారి అలాంటి పాతవారిని కేబినెట్లోకి తీసుకోకుండా మంత్రివర్గానికి పూర్తిగా కొత్త రూపు ఇవ్వాలన్న పార్టీ అధినేత నిర్ణయం వెనుక దీర్ఘకాల వ్యూహముందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుత కేబినెట్లోని 24 మందిలో తొలిసారి మంత్రులైన వారు 17 మంది ఉన్నారు. అంతేకాదు తొలిసారి ఎన్నికైన వారు 10 మంది ఉన్నారు. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీకి అవకాశమిచ్చారు. వైసీల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్లకు చోటిచ్చారు. 3 మహిళలకు అవకాశం ఇవ్వడంతో పాటు వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయడంతో 2 విధాలుగా ప్రాధాన్యమిచ్చినట్లయింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ను, భాజపా నుంచి సత్యకుమార్ ని కేబినెట్లో చేర్చుకోవడంతో పాటు తెదేపా నుంచి తీసుకున్న 20 మందిలోనూ అత్యధికులు కొత్తవారు, యువత కావడంతో ప్రభుత్వం నవయవ్వన రూపం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే మంత్రివర్గ సభ్యుల్ని ఎంపిక చేసే క్రమంలో అనేక అంశాల్ని పరిగణలోకి తీసుకున్నారని అర్థమవుతోంది. విజయనగరం జిల్లా నుంచి అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాస్ ను ఎంపిక చేసినా, తూర్పుగోదావరి జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్ కు అవకాశమిచ్చినా పార్టీకి ఫ్రెష్ లుక్ తెచ్చే ప్రయత్నంలో భాగమే. ఇక డాషింగ్ గా ఉండడం, రాజకీయ ప్రత్యర్థులకు ఘాటుగా బదులిచ్చే స్వభావం వంటివి వంగలపూడి అనితకు కలిసొచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కొత్తవారికి అవకాశమిచ్చారు. జనసేన నుంచి దుర్గేష్ కు, తెదేపా నుంచి నిమ్మల రామానాయుడికి అవకాశమొచ్చింది. ప్రకాశం జిల్లా నుంచి కేబినెట్లో చోటు దక్కించుకున్న గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయ స్వామికి మొదటిసారి అవకాశం లభించింది. పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సవితకు అవకాశమిచ్చారు. అలాగే వైకాపా అధికారంలో ఉండగా అంగళ్లు, పుంగనూరుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల అరాచకానికి ఎదురొడ్డి నిలవడంతో పాటు పార్టీ కోసం ధైర్యంగా నిలబడి అనేక కేసులు ఎదుర్కోవడంతో పార్టీ దృష్టి రాంప్రసాద్ రెడ్డిపై పడింది. కడప జిల్లా నుంచి అలాంటి నాయకత్వం కోసం పార్టీ చూస్తోంది. అక్కడ మంత్రి పదవిపై రాంప్రసాద్ రెడ్డికి, మాధవిరెడ్డికి పోటీ నెలకొన్నా ప్రస్తుతానికి ఆయన వైపే పార్టీ మొగ్గు చూపింది. కర్నూలు జిల్లాలో సంప్రదాయంగా కేఈ, భూమా కుటుంబాల మధ్య పోటీ ఉండేది. మంత్రివర్గంలో వారికే చోటు దక్కుతూ ఉండేది. ఈసారి ఆ 2 కుటుంబాల్ని కాదని బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్లకు పార్టీ అవకాశమిచ్చింది.